హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 7th ఎపిసోడ్ రివ్యూ. 7th ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మనం ఒక 3 విషయాల గురించి, ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్, కొంతమంది క్రేజీ కంటెస్టెంట్ని బిగ్ బాస్ 9 కోసం ఇంటర్వ్యూలు చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాళ్ళు ఎవరెవరు అనేది. చాలా క్రేజీ కంటెస్టెంట్స్. ఇక ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్, ఈ 10 మందిలో నుంచి 4 5 అసలు ఎలా తీసుకుపోతున్నారు అనేది ఒక డౌట్ ఉంది చాలామందికి, నాకు కూడా ఉంది. మనకు లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఈ 15 మందిని నానా చాకిరి, నానా గొడ్డు చాకిరి చేయించి గేములన్నీ ఆడించి, ఒక గేమ్ ఆడించినప్పుడేమో ఇక నువ్వు గేమ్లో నుంచి అవుట్, అసలు ఇందులో నుంచి అవుట్ అనే టైప్లో చెప్తున్నారు. మళ్ళీ తర్వాత రోజు వాళ్ళని కూడా గేమ్లోకి తీసుకుంటారు. అంటే ఎవరిని కూడా ఎలిమినేట్ చేసినట్టుగా అనిపించట్లేదు. అయితే నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే, ఈ 15 మందిని కూడా అన్ని గేములు ఆడించి, ఇక ఎన్ని రోజులు ఆడిస్తారో తెలియదు, అన్ని రోజులు ఆడించి అందులో నుంచి 15 మందిని డైరెక్ట్గా తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి, నాగార్జున గారు వచ్చిన రోజు, బిగ్ బాస్ స్టార్టింగ్ రోజు, ఆ 15 మందిలో నుంచి ఒక 5గురిని మోస్తరుగా డైరెక్ట్గా నాగార్జున గారి చేతుల మించే బిగ్ బాస్లోకి పంపిస్తారంట. అది ప్రాసెస్ అనేది ఒకటి తెలుస్తూ ఉంది. అంటే ఇన్ని రోజులు గేములు ఆడించడం ద్వారా వాళ్ళలో ఉన్న పర్ఫార్మెన్స్ని గుర్తించి, అంటే పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేయగలుగుతున్నారు, కంటెంట్ ఎవరు బాగా క్రియేట్ చేయగలుగుతున్నారు, అంటే గొడవలు ఎవరు బాగా పడుతున్నారు, అంటే ఆర్గ్యుమెంట్స్ చేయాలి కదా, ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా, ఆ జనాలకు ఎంటర్టైన్మెంట్ రావాలి. అండ్ హౌస్లోకి పోయిన తర్వాత వీడు డమ్మీ అనేది ఉండకూడదు. మంచి, అరే వీడు పర్లేదు బాగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు అంటే బిగ్ బాస్కి యూజ్ అవ్వాలి కదా, అలాంటి వాళ్ళని పంపిస్తారని తెలుస్తూ ఉంది. సో అందుకోసమే ఈ గేములంతా. ఇంకోటి ఏంటంటే, అసలు ఓటింగ్, మీలో ఎవరైనా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓట్లు వేశారా? వేస్తే ఎక్కడ వేశారు? నాకైతే నేను వెతికి చూసిన కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. ఆ జియో హాట్ స్టార్లో ఓటింగ్ ఎక్కడుందో కనిపిస్తలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఓటింగ్తో పని లేదు, వాళ్ళే ఒక 5గురిని సెలెక్ట్ చేసి పంపిస్తారేమన్న డౌట్ మాత్రం నాకుంది. మీరు కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మళ్ళీ మనం బిగ్ బాస్ 7 అగ్ని పరీక్ష 7th ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే, ఫస్ట్ అయితే ఒక గేమ్ పెట్టారు. దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. 2 minutes అని పెట్టారు. 2 minutes అని పెట్టిన తర్వాత అందరూ ఒకటేసారి లేస్తారు, కానీ అందులో అతి తెలివి ప్రదర్శించిన మనీష్ చివరికి లేచాడు. వరస్ట్ ప్లేయర్గా అవార్డు అందుకున్నారు. సో దాని తర్వాత గేమ్ మాత్రం దుమ్ము లేపారు, మామూలుగా కాదు. కుండల గేమ్. ఎస్, అందరూ నిలబడి ఇట్లా వేల మీద ఉట్టిలాగా కట్టిన కుండని పెట్టుకోవాలి చాలాసేపు. ఆ ఉట్టిలో వేరే వాళ్ళ బొమ్మ ఉంటుంది. ఇప్పుడు నేను పట్టుకున్నాను అనుకో, నా బొమ్మ ఉండొచ్చు, వేరే వాళ్ళది కూడా ఉండొచ్చు. అంటే నువ్వు వదిలేస్తే వాళ్ళు అవుట్ అనమాట, కుండలో ఉన్న వాళ్ళు అవుట్ అయిపోవాలి. ఈ అవుట్ అయిపోవడం వల్ల ఏం ఉపయోగం ఉందంటే ఏమీ ఉపయోగం లేదు. అంతే, గేమ్లు ఆడుతూనే ఉండాలి నువ్వు, అంతే. సో ఇందులో చాలాసేపు ఆడారు, చాలా పోరాడారు. ముఖ్యంగా అమ్మాయిలు శ్రీయ, ప్రియ, అసలు విపరీతంగా, శ్వేత, కల్కి, అబ్బాయిలు కూడా బాగా ఆడారు. వరస్ట్గా ఆడింది ఎవరంటే పవన్ అండ్ నాగప్రశాంత్. ఏంటంటే నాగప్రశాంత్ ఊరికనే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. అతను నాగప్రశాంత్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. ఇక వాళ్ళ కెప్టెన్స్ వాళ్ళు ఇక వదిలే అంటే ఎవరో ఒక మాట విని వదిలేసిండు అనమాట. సో అతను గేమ్ కొంచెం బాగలేదు. మిగతా కొంతమంది గురించి మాట్లాడుకునే అవకాశమే లేదు, కానీ ఈ గేమ్లో మాత్రం టోటల్ 15 members కూడా చాలా బాగా ఆడారని చెప్పాలి. అయితే ఇక్కడ చివరికి, అంటే 2 టీములు ఉన్నాయి కదా మనకు, బ్లూ టీమ్ అండ్ రెడ్ టీము. చివరికి రెడ్ టీమ్ గెలిచింది. రెడ్ టీం గెలిచాక మెయిన్గా ఏంటంటే వరస్ట్ ప్లేయర్ అనేది మర్యాద మనీష్ అందుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ గేమ్ చెప్పాను కదా, దాంట్లో అతి తెలివి ప్రదర్శించి, మనోడు తెలివైన వాడే, అతి తెలివి వల్ల వరస్ట్ గేమ్ అనేది వరస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఇక వాల్యుబుల్ ప్లేయర్ ఎవరయ్యా అంటే పవన్, ఆర్మీ పవన్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్, అతను వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుని అయితే అందుకున్నాడు. వై? బికాస్ అతను ఆ ఉట్టిని పట్టుకుని ఉండే దాంట్లో కల్కి ఆ అబ్బాయి ఇద్దరే ఉన్నారు లాస్ట్ వరకు. అఫ్కోర్స్ ఈజ్ ఏ సోల్జర్ కాబట్టి మంచి కెపాసిటీ ఉంటుంది, అయినా కూడా అంత ఈజీ ఏం కాదు. కానీ కల్కి లాస్ట్ టైం వరస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నందుకు కసిగా పట్టుకొని నిలబడి గెలిచింది. అంటే యాక్చువల్లీ పవన్ గెలిచేవాడు, వీళ్ళు టీమ్ స్ట్రాటజీ ప్రకారం అవతలి వాళ్ళ టీమును ఓడించాలని చెప్పేసి ప్రియా వీళ్ళు పవన్ని వదిలేయమన్నారు. నువ్వు వదిలేస్తే మనమే గెలుస్తాం, వదిలేయి. అది అందులో కుండీలో ఉన్న, ఏమంటారు, కుండలో ఉన్న ఫోటో మాకు కనిపించింది లైట్గా అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళ అంచనా రాంగ్ అయ్యింది. పవన్ టీం వాళ్ళు ఓడిపోయి కల్కి టీం వాళ్ళు గెలిచారు. గెలిచినందుకు చాలా ఫీల్ అయ్యాడు, కళ్ళెమ్మటి నీళ్ళు తెచ్చుకున్నాడు పవన్, ఆర్మీ సోల్జర్. ఎస్. సో అక్కడ కల్కి మాత్రం వండర్ఫుల్ గేమ్ ఆడాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో
అంటే ఆమెకు బెస్ట్ ప్లేయర్ అవార్డు ఎందుకు రాలేదంటే ఆమెకే ఓటకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆమె బదులు పవన్కి ఇచ్చారన్నమాట, అంతే ఏం లేదు. సో ఆమెకి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. సో చాలా బాగా ప్రూవ్ చేసుకుంది. చాలా కష్టమైన గేమ్, ఎవరైనా కుదిరితే చూడండి. ఓవరాల్గా ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్లో 7th ఎపిసోడ్లో వరస్ట్ ప్లేయర్ మర్యాద మనీష్ అండ్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి పవన్. ఇక మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఆడారు. ఎవరిని కూడా దీంట్లో నాగ ప్రశాంత్ను తప్ప రివ్యూ చేయడానికి మిగతా ఏం లేదు. సో నాగ ప్రశాంత్ మాత్రమే కొంచెం డెలికేటెడ్ పీస్లా కనిపించింది ఈరోజు ప్రస్తుతానికి. సో థ్యాంక్ యూ. అండ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. లైవ్కి రావట్లేదు కాబట్టి రిప్లై ఇస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. బాయ్.